హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ బ్లౌజ్ డిజైన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చి ఫైనల్ లుక్ అండి. ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ మిడిల్లో ఇలా కట్ చేసేసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అండ్ ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పార్ట్ ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్కి కట్ చేసేసుకోవాలి. ఇది ఒరిజినల్ పీసు, ఇది లైనింగ్ పీస్ అండి. ఇప్పుడు లైనింగ్ పీస్ దగ్గర ఫస్ట్ ఒక జాయింట్ వేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, నెక్ దగ్గర కానీ అక్కడ తీసుకొని దాని విడ్త్ వచ్చి 2 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ ఉంది. మనకు ఈ బ్లౌజ్ యొక్క నెక్ దగ్గరికి ఎంతైతే ఉంటుందో అదే విధంగా తీసుకోవాలి. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసిన తర్వాత ఇలా పెట్టుకుంటా, అంటే మనం ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీలకి వేస్తాం కదా, సేమ్ అదే విధంగా పైన ఒక 1/4 ఇంచు కింద ఒక 1/4 ఇంచు పైన ఇలా మార్కింగ్ చేసుకొని మిగతా దగ్గర ఇక్కడ పాటిల్ బటన్స్ అంటారు కదా, అవి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ వేసుకున్నాను, అన్నీ ఒకటే దగ్గర స్టిచ్ చేసుకోవాలని. ఇది శారీలోని పీస్ అండి. దాన్ని లోపల ఇవి ఉంటాయి కదా బీన్ బాల్స్, అవి పెట్టుకొని ఇలా థ్రెడ్తో ఫస్ట్ ఇలా రౌండ్ లాగా చేసుకోవాలి. మనకి ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్నీ చేసుకోవాలి. అంటే నిండుగా పెట్టాలనుకుంటే ఎక్కువ పడతాయి, ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పెట్టాలంటే కొంచెం తక్కువ పడతాయి. మీ దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి చూసుకోండి. ఇది శారీలో కొద్దిగా క్లాత్ ఉన్నా మిగిలిన, సో అందుకని నేను చాలా తక్కువ తీసుకున్నాను. అండ్ ఫ్రిల్ కూడా హ్యాండ్స్ మనం ఫ్రిల్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఎక్కువ పడతాయి, అంటే క్లాత్ ఎక్కువ పడుతుంది. కొంచెం చూసుకొని శారీలో కట్ చేసేసుకోండి. మీరు కట్ చేసేసిన తర్వాత మళ్ళీ జిగ్జాగ్ చేసిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ డబుల్ పని అవుతుంది. సో అందుకని ఇప్పుడు పైన ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చి తర్వాత ఒకటి స్టార్ట్ అయిన తర్వాత మిగతా ఇది స్టిచ్ చేసుకోవాలి. అంటే బీన్ బాలు గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేశాను నేను ఈ బ్లౌజ్కి అయితే. సేమ్ మీరు అదే కావాలంటే అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు. సేమ్ అన్నీ ఒకటే సైజు ఉండేలాగా చూసుకోండి, లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చి నాకు ఒక 10 దాకా పట్టాయి, అదే 8 దాకా పట్టాయండి. సో మీకు ఎన్నైతే అవసరం అవుతాయో ఆ బ్లౌజ్ లెంత్ను బట్టి సరిపోతాయి. అలా కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నదంతా స్టిచ్ చేసుకొని ఇది లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలానే చేసుకోండి, మీరు కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అండ్ లోపల వేసుకున్న తర్వాత బ్లౌజ్ కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా ఫస్ట్ ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది వేసుకున్నామనుకుంటే రైట్ సైడ్ అనేది ఇంకొక రకంగా వేసుకోవాలి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అని చూపిస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చి ఇది ఒరిజినల్ పీస్ సైడే ఈ క్లాత్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ దానికన్నా కొంచెం తక్కువ ఉండేలాగే క్లాత్ తీసుకోండి. తర్వాత దాన్ని కట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉందని కట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని కూడా ఒక ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా లోపలికి వచ్చి దానిపైన ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండేలాగా ఇలా ఆపోజిట్లో నేను ఒక కుట్టు వేస్తున్నాను. పాటిల్ బటన్స్కి అనేది దగ్గరలో కొంచెం కూడా గ్యాప్ లేకుండా, మళ్ళీ గ్యాప్ ఉంటే ఆ లైనింగ్ అనేది మనం వేసినది అంతా కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ లేకుండా చూసుకోండి. 1కి 2 కుట్లు వేసుకోండి, అప్పుడు కనిపించకుండా ఉంటాయి, ఊడిపోకుండా, ఒకటి ఊడిపోయినా ఒకటి ఊడిపోకుండా. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది పాటిల్ బటన్స్. దానిపైన కూడా అటు ఇటు జరగకుండా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కింద మనము డాట్స్ అవేమి వేయలేదు బ్లౌజ్కి. సో డాట్స్ వేసుకొని తర్వాత దానికి నడుం బెల్ట్ కూడా వేసేసుకోవాలి. అప్పుడే మనకు ఇలా బెల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రీగాను అండ్ షేప్ కూడా నీట్గా వచ్చి ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత ఇలా మిడిల్ పార్ట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని అండ్ నడుము కూడా కొలుసుకొని మనము ఆల్రెడీ నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో వీడియోలో చూపించాను. సో అదే విధంగా ఫాలో అయ్యండి, ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇందాక చెప్పాను కదా నేను శారీలో క్లాత్ తీసుకున్నానని, ఆ శారీలో క్లాత్ని ఫస్ట్ అంటే పొడవుకు ఎంత తీసుకొని లెఫ్ట్ హ్యాండ్కి అండ్ రైట్ హ్యాండ్కి అన్నట్టుగా 1.25 తీసుకున్నాను. తక్కువే తీసుకున్నాను, నాకు ఫ్రిల్ సైజ్ అనేది తక్కువ కావాలని తక్కువే తీసుకున్నాను.
దీన్ని ఇలా కుట్టేసేసుకొని తర్వాత దాన్ని ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీ దగ్గర శారీ కానీ ఎక్కువగానే ఉంటే, అంటే ఒకవేళ మీరు ఒక 5 ఇంచులు ఒక 6 ఇంచులు వెడల్పుతో తీసేసుకోండి శారీలోని క్లాత్. పాటిల్ బటన్స్ కొద్దిగా వెళ్ళినా ఇవి హ్యాండ్ ఫ్రిల్ పెట్టడానికి ఇంకొంచెం ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం మడుచుకోండి, ఎందుకంటే నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కడికైతే మనకు ఒరిజినల్ ఎగ్జాక్ట్గా హ్యాండ్ యొక్క లెంత్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి కాబట్టి పీసులు అనేవి పోతాయి. సో అందుకని ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత ఇలా ఫ్రిల్ పెట్టడం దగ్గరకే పెట్టుకున్నాను, అప్పుడు లుక్ అనేది బాగొస్తుంది అని. సో అందుకని ఇలా దగ్గరగా పెట్టుకున్న తర్వాత దానిపైన ఇంకొక కుట్టేసేసుకోండి. ఇవనేది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఈజీగా హ్యాండ్ బ్లౌజ్ యొక్క డిజైన్ అయిపోతుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకున్న డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎంతవరకు లూజ్ కావాలో అంత పెట్టుకొని, అండ్ ఇది ఫ్రిల్ యొక్క మిడిల్ పార్ట్ అండ్ హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని, అక్కడే కానీ మార్కింగ్ చేస్తే 2 సైడ్లు మనకు కరెక్ట్గా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇలా వచ్చిందండి హ్యాండ్. ఇప్పుడు నేను నెక్కు వచ్చి పైపింగ్ వేస్తున్నాను. ఇది పైపింగ్ క్లాత్. శారీలో క్లాత్ చెప్పాను కదా కొద్దిగా తీసుకున్నానని, అక్కడి వరకు అయిపోయింది. సో అందుకని ఇప్పుడు పైపింగ్ క్లాత్ సేమ్ అదే కలర్లో తీసుకొని ఈ విధంగా సింగిల్ పాదం పెట్టుకొని కుట్టేసేసుకున్నాను. దానిపైన నెక్ ఖర్చు అనేది కనిపించకుండా, పీసులు పోకుండా ఇలా లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకున్నాను. సింగిల్ పాదం పెట్టుకొని ఇవి కుట్టుకోవడం వల్ల చాలా ఈజీగా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కొందరు డబల్ పాదం మీద చూపిస్తారు, బిగినర్స్కి అది అర్థం కాదు. ఈ డిజైన్ బిగినర్స్ కూడా కుట్టుకోవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అంటే ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు చాలానే ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఇలా ఇక్కడ రౌండ్లు అవి వచ్చిన దగ్గర చిన్నగా తిప్పుకోవాలి, అప్పుడే షేప్ అనేది మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది. లేకపోతే షేప్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. అక్కడ ఆపి ఎప్పుడైనా రౌండ్ తిప్పే దగ్గరైనా సూది అనేది కిందికే ఉండేలాగా చూసుకోండి, అప్పుడే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ లెంత్ వచ్చి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి, లేకపోతే మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. పైపింగ్ వేసే క్లాత్ యొక్క లెంత్ నేను చెప్పేది. ఈ విధంగా చిన్నగా కుట్టేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్ అండ్ ఈ సైడ్ ఫ్రంట్ వచ్చి. మొత్తం దీనిపైన మళ్ళీ మనము లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది వేసుకోవడం వల్ల బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా లైనింగ్ క్లాత్, సేమ్ దాని మీద సింగిల్ పాదం మీద పెట్టి కుట్టేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దానిపైన ఇంకొక కుట్టేసేసుకున్నాను. తర్వాత దాన్ని హెమ్మింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇలా వచ్చింది. వేసుకుంటే చాలా బాగుంది, శారీ కూడా బాగా కుదిరింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.